ఎవరన్నా ఇప్పుడే నిరూపిస్తాను. తలుపులు గిలుపులు పకడ్బందీగా చెక్ చేయండి. ఒక పిట్ట కూడా బయటకు వెళ్ళడానికి వీలేదు. పేరుకు సేవా సదనాలు, లోపల భామా కలాపాలు. నేను అసలు స్ట్రిక్ట్ మనిషిని, చండ శాస్త్రుడు ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. అండర్స్టాండ్ సార్? మళ్ళా వీళ్ళందరినీ సోదా చేయమంటారా సార్? నాకు తెలిసి డ్యూటీలో ఏ రోజు ఏ పని చేయి నువ్వు, ఇప్పుడు వేరే సోదా చేయడానికి వచ్చావా? గో బ్యాక్, గో బ్యాక్. వరుస క్రమంలో మీ పేర్లు చెప్పండి. అబద్ధాలు చెప్పారో నేను అసలే చండ శాస్త్రుని, ఏమైనా చేస్తాను. చెప్పండి. సీత, అబ్బా, సావిత్రి, సీత, సావిత్రి, సరస్వతి, సక్కుబాయ్, మహాపతివ్రతల పేర్లు పెట్టుకుని పాడు పనులు చేస్తున్నారా? అవు, అందుకే మళ్ళీ పేర్లు మార్చుతున్నారు సార్. ఇదిగో అమ్మాయిలు, సేవా సదనాన్ని బయట బోర్డు పెట్టి లోపల బిజినెస్ నడుపుతారా? బిజినెస్ బ్రోతలాక్కి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. గారు, ఏమిటి? అమ్మ నాన్నలే నానాథను, ఉన్న ఒక్క తమ్ముడు జబ్బుతో మంచం పట్టాడు. అక్కగా పళ్ళు దక్కించుకోవడానికి మనసు చంపుకొని నేను ఇక్కడికి వచ్చాను. నేను అరెస్ట్ అయి జైలుకి వెళ్తే వాడు అన్యాయం అయిపోతాడు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను వదిలేయండి. బావగారు, నన్ను కూడా ఒక గంట కనిపెట్టండి. ఒక్కంటితో కాదు, 2 కళ్ళతో కనిపెడుతున్నాను. పుడుతూనే బావగారు అంటూ పుట్టినట్టున్నావు. ఇంకోసారి ఆ కూత కూసావంటే అందరికంటే ఇంకో 6 నెలలు కట్టాలి వెనకాల ఉంటాం. జాగ్రత్త. సార్ మీకు ఫోన్. రాంబాబు స్పీకింగ్. నేనండి, సీతను మాట్లాడుతున్నాను. సీత, నువ్వా? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? ఇన్స్పెక్టర్ గారి అర్ధాంగిని, ఆ మాత్రం తెలుసుకోలేనా? అర్జెంట్ అని స్టేషన్ ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చారు. ఇంతకీ ఎవరిదండి ఈ నెంబరు? ఇదా సేవా సదన్ అని ఓ పెద్ద డిపార్ట్మెంట్. ఇక్కడ ఒక ముఖ్యమైన పని ఉండి బయట బయట సర్దుకో. ఏమిటండి బయట సర్దుకోమంటున్నారు? అబ్బే సరే సీత, నన్ను వదిలి 15 రోజులు అయింది కదా, అందుకని బయట సర్దుకో. ఏమిటి? ఏం లేదు. ఇన్ని రోజుల్లో నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు? ఇన్ని రోజుల్లో ఎన్ని క్షణాలుంటాయో అన్నిసార్లు. మరి మీరు? నీకేమని చెప్పను? నా మనసులో మాట ఏమిటంటే బయట సరిగ్గా లాక్కో. ఏమిటండి మనసులో మాట అని చెప్పి పవిడి సరిగ్గా లాక్కోమంటారు? అసలు ఏమైంది మీకు? ఏం లేదు కానీ నేను తర్వాత ఫోన్ చేస్తాను, ముందు డిస్కనెక్ట్ చెయ్యి. ఇదిగో నువ్వు త్వరగా వెళ్ళి బట్టలు ఇప్పే. ఈ సగం సగం డ్రెస్సులు చూసాయి ఆ రౌడీని వెనకాల పడ్డారు. త్వరగా వెళ్ళమ్మా. టెన్షన్గా ఉంది, త్వరగా బట్టలు ఇప్పే. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బావా. అమ్మాయి వదిలేసిన గౌన్ నేను పట్టుకొని ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే 10 లక్షల రూపాయలు పని వదిలేసి ఈ బిస్మిల్లాబాద్ తీసుకొచ్చా. జపటింగా గౌన్ నువ్వు తెచ్చావా? తీసుకొచ్చా. ఏది చూపించు. కళ్ళు మూసుకో. ఇదిగా ఇది అమ్మాయి వేసుకున్న గౌనా? కాదు, మొహం పగిలిపో దదవా. ఏమండి? రా త్వరగా బయటికి. నీ ఫీలింగ్ లో రీలింగ్ ముందు క్యాష్ కొట్టు. క్యాష్ కరెక్ట్ కరెక్ట్. క్యాష్ క్యాష్ తప్పనిసరిగా ఇస్తాను. ఇవ్వండి సార్. గౌన్ ఇస్ గ్రేట్. సార్ 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 చెక్. వాట్స్ యువర్ నేమ్? రాజా. రాజా రాజా రాజా. గౌన్ ఇస్ గ్రేట్. అరే నీ గౌన్ లో నా భజన శాంతగా పెట్టే. సిగ్నేచర్. గౌన్ ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు సార్. సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. గొంతులో గ్యాస్ అయిపోయిందయ్యా. మాకు ఎంజాయ్ చేసిపోయారయ్యా. రేపు అమ్మగారు వచ్చిన అడిగితే నేనేం చెప్పాలయ్యా? ముసోడా నీకు దండం పెడతారా? నా కొడుకు మీద కొట్టకరా. ఆ సంతకం అయితే చేసి వెళ్ళిపోరా. 10 లక్షలు రా. రే ముసోడా రే. అదే వాసన, సేమ్ స్మెల్. గౌన్ ఇస్ గ్రేట్. సంతకం పెట్టరే. చెప్తా కదా నీకు, మా అయ్యగారు చచ్చిపోయారయ్యా. మారుబావుడు తండ్రి. ఎంత బాగున్నాయి.
చారగా వస్తే వేడివేడిగా బాగుండవు. చారగా ఏమిటి, కష్టపడి వండుకున్నానే, ముట్టుకున్నవాడు చేతులు ఎరగొడతాం. నీతో నాకేమిటి, పిచ్చే నీతో నాకేమిటి. నువ్వెందుకు నా ఎదురుగా వస్తాయి, నువ్వెందుకు నా ఎదురుగా, నాతో నీకు పోటీయా, నాతో నీకు పోటీయా. నేను నీ ఇంటికి కావందునే, నేను ఈ ఇంటికి కావందు మేనత్తని. ఇచ్చిపో చెప్పా. ఏమండి, పద్మ ఉందా అండి? ఎవరు మీరు? ఎవరైతే నీకెందుకు? ఏమ్మా, పద్మ స్నేహితులా మీరు? రండి కూర్చోండి. కూర్చున్నారా? ఆవిడ ఇంట్లో లేదు, పోలే. బొమ్మడా నువ్వే అవుతువే, కూర్చోండి. ఉండమండా నువ్వే అవుతువే, పోలే. కూర్చోండి అమ్మా, కాఫీ తీసుకొస్తాను. అమ్మా కాఫీయేనా, పలహారం కూడా తెస్తావా? పలహారం కూడా తెస్తాను, ఏం చేస్తావో చూస్తాను. సిగ్గు లేకపోతే సరి, లోకల్ కొంపలు పెట్టి చాలా తినడానికి వచ్చారా? పడే. ఎవరు ఆడపిల్లనా? అవును. వెళ్ళారులే. ఏమిటమ్మా నీ గడుస్తాను నువ్వును? ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇదే నువ్వు చేసిన మర్యాద. సరేలే, మా అక్కయ్యకి మర్యాద తెలిస్తే నేను ఎందుకు ఇలా ఉంటాను? తెచ్చింది ఉన్నవాడు ఎందుకు అదే. తినన్నాయా? తినండి తినండి, ఇలాగే నా ఇల్లు గుల్ల చేసేస్తున్నారు. ఇదిగో ఆకుతే కుయ్యొద్దన్న. నీ ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ విన్నావా అన్నయ్య, విన్నావా? విన్నాను, ఆవిడ చెప్పింది పాయింటే. దుర్గమ్మక్కయ్య ముందు బేషుగ్గా ఉంది. బేషుగ్గానే ఉంటుంది, చారగా వచ్చిన బేషుగ్గా ఉండదు. కుక్కల్లా పడి తిట్టున్నారు నా ఇంట్లో. తినండి. కుక్కలు నక్కలు నాటే పళ్ళు రాలబడతాను. మర్యాదగా మాట్లాడాను. ఎత్తుకు కొట్టారా? ఏమీ కొట్టక భయమా? కొట్టే రావేడు కొట్టడం లేదు. ప్రేమించలేదన్న నేరానికి ఒక అమ్మాయి మీద యాసిడ్తో దాడి. అంకుల్ అంకుల్, ఈ లెటర్ ఆంటీ ఇమ్మంది. ఏంటిరా? అదిగో ఆంటీ. ఓహో. పలకా బలపంలా పేపరు పెన్నులా కలుసుందాం రా, ప్రేమించుకుందాం రారా, ప్రేమతో నీ షకీలా. పిచ్చిదానికి తెలియదేమో మనకి ప్రేమలు పెళ్ళిళ్ళు పడవని. నో, నేనిచ్చిన సలహా ఫెయిల్ అవ్వడం నా చరిత్రలో లేదు. ఈసారి ఓ అద్భుతమైన ఐడియా ఇస్తా, అది నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలియానా నా సొంతం అవుతుంది. ఏమండి, టెలిగ్రామ్ వస్తే నాతో చెప్పక్కర్లేదు, పైగా నలిపి అవతల పారేస్తారా? ఓహో, చాలా వరకు వచ్చిందే నీ వ్యవహారం. అస్సదియ ఇంత మొగాన్ని, పైగా బావని నన్నే ఎదురుస్తున్నావు. సిగ్గు లేకపోతే సరి. సిగ్గు మీకే ఉండాలి. మా రత్నం బాబు ఒంట్లో బాగోలేదని టెలిగ్రామ్ వస్తే నువ్వేం చేస్తావు? నువ్వేమన్నా లేడీ డాక్టర్వా? మీరేమైనా అనండి, నేను తప్పకుండా వెళ్ళాలి. వెళ్తావు వెళ్ళవే, నిండెవరొద్దన్నారు. తక్షణం కదులు, నిల్చున్న పడంగా కదులు. కానీ ఆ నగల ముట్ట చేసావు బాగా తరదు. అదే వీల్లేదు, పిన్ని నగలు ముట్టుకోవడానికి వీల్లేదు. ముసల్దాని నీకు నగలేందుకమ్మా? ఓరి ఎదవా, ఆ నగలు నా కోసం కాదు, నీకు కాబోయే పెళ్ళాం కోసం. నాటకోడిని నాకు పిల్లవరిస్తారమ్మా. శాహబాష్ కొడక శాహబాష్, ఇప్పటికైనా నిజం చెప్పావు. ఒరే సన్నాసి, జీవితం అంతా పెళ్లి లేకుండానే ఉంటావురా? ఉంటే ఉంటాను పిన్ని, నువ్వేం భయపడద్దు. నేను దిగబెట్టే ఏర్పాట్లు నేను చేస్తాగా. ఒరే నువ్వేం భయపడద్దు, నీ చర్మం వచ్చే ఏర్పాట్లు నేను చేస్తానుగా. నా చర్మం ఒలిస్తే నువ్వు నన్ను చూడలేవుగా. అయినా సరే పిన్ని, నువ్వేం భయపడకు, నేను దిగబెడతానుగా. నేను అమ్మా, కాలం మారిపోయింది, రోజులు మారిపోయి. నేను మన భాగవతంలో హీరోనే కాదు, విలన్ విలన్. ఈ ముసలికి నాకు దర్శనలేదు. ఒరే ఏమి ప్రేలితివి? నేను ముసలి వాంటిరా? నీ అబ్బ ముసలి, నీ తాత ముసలి, నీ అమ్మ ముసలి. రా యుద్ధానికి. తండ్రి అటు వెళ్ళితో, తండ్రి తమ్ముడి, మీ తమ్ముడి పండి వెనకండి. తండ్రి అటు వెళ్ళితో కాసుకుని. ఒరే దిబ్బక, నీ వృధా వాచాలత్వము కట్టి పెట్టుము. నేను పెట్టనంటే పెట్టను, నేను పెట్టను. తండ్రి కాసుకో. సరే కానిమ్ము. ఏను అంటే నేను ఈ అవతారం గాండి దుర్మార్గ దురంధర గండరగోళ చక్రవర్తియగు కీచకుండనేని నేను చండ ప్రచండ మార్తాండ తేజుండనగు భీముండ ముండ 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 నగుదునే నీ
ఓ నాన్న భీము నేనుగా గానీ నా దగ్గర ఉండాలి. అదేం కుదరదు. కాచుకో. జై భజరంగపల్లి. జై వీర హనుమాన్. ఒరే నాయనా తప్పురా తప్పు. ఇదిగో మిమ్మల్ని ఏముండా నాన్న జాగ్రత్త, నువ్వు తగ్గిపోయి ఉంటే అమ్మ అడుగుతుంది. ఎవరు ఆగు ఆగు ఆగు. ఏమిటి? పట్టుకో. పట్టాయి కాచో. అయ్యో అయ్యో అమ్మయ్యో చుప్పనా దీని మూలన వచ్చింది రత్తం. ఇదిగో మిమ్మల్ని ఏముండా అయ్యో నాయనా ఒరే నాయనా నాయనా నా కొడుకు అనిపించావురా నాయన. నాన్న ఎప్పుడైనా తెలుసుకో నా సంగతి. నేను అసలు డ్రామా విలన్. నాయన పులి కడుపున నక్క పుట్టిందిరా. అవునా? నిన్న నక్క నేను పులి కడుపున నక్క పుడుతుందా అన్న. ఒరే నాయన ఇవాళ నుంచి మన ఇంటికి పెద్దవు నువ్వే, పెత్తనం నీదే. అమ్మా నాన్న మాట విను. నేనే పెద్ద, పెత్తనంతా నాదే. ఒరే గదర్దే దాస్తాను రా దుస్తుల దగ్గర. దాస్తావా? పిని దా. అయితే నీ ప్రేమ వెళ్ళి సెంటిమెంట్ అనే ముళ్ళ పొదలో పడిందన్నమాట. ఇక వియాల వరకు అయ్యాలే. అందుకే కదరా సపోర్ట్ గుంటావు నిన్ను తీసుకొచ్చింది. నువ్వేం బాధపడకురా, వాళ్ళన్నీ నొప్పించాలి అంతే కదా. ఇదిగో లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగి వచ్చినోడిని. ఆఫ్టర్ ఆల్ ఈ విలేజ్ లెక్క మనకు నీ ప్రేమకు పెళ్లి చేస్తా. బండాపు హలో ఎక్స్క్యూజ్ మీ, వీడికి ఇంగ్లీష్ రాదు కదా. అరే ఇట్లారా, ఈ భూపతి గడి ఎక్కడరా? ఏంటమ్మా అలా చూసావు? భూపతి ఎక్కడా? కత్తి లేదు కాబట్టి బతికిపోయావు. ఇకనైనా భూపతి అన్నా అని పిలువు, అర్థమైందా? మైండ్ బ్లాక్ అయిందా? మనకున్న బ్లాక్ ఇదో బ్లాక్ అవన్నీ నాకు లెక్కలోకి రావురా. లాస్ ఏంజల్స్ లో నాకున్నట్టే ఈ విలేజ్ లో అతనికి మంచి వెయిట్ ఉందన్న. హలో అన్న భూపతి నీళ్ళు ఎక్కడన్నా? ఓ అన్న అంటే ఫీల్ ఏంటి? నిన్నే తప్పుడు భూపతి నీళ్ళు ఎక్కడా? ఏంటి మళ్ళీ బ్లాక్? నాకు విషయం అర్థమే. ఏంటో అది? భూపతికి అభిమానులు లెక్క అపోజిషన్ కూడా ఉంది. ఓ భూపతి పేరెత్తితేనే లెఫ్ట్ రైట్ వాయించారంటే ఇంకా భూపతి ఎలా ఉంటాడో ఏంటో. ఆకలి చూడలేక ఏ దేవుడో పంపించిన అందాల పుచ్చకాయ. ఈ పుచ్చకాయ తింటే ఆకలికి ఆకలి, దాహానికి దాహం రెండు ఒకేసారి తీరిపోతాయి. ఓ బుజ్జికాయ నా పుచ్చకాయ. ఇక చచ్చినా వదిలిపెట్టను. అమ్మా నీ అల్లు దొరికాడు, పెళ్లి ఏర్పాట్లతో పల్లకి తీసుకొని రండి. ఎక్కపోతే మక్కలు ఎరగదంటాను. రెంటికో దిగరాలుడు దిగు. బాగుండవత్తా? ఎక్కడికెందుకు తీసుకొచ్చావు? నీకు పెళ్లి చేయడానికి రా. పెళ్లి పెళ్లి చేస్తారో దినమే చేస్తారో, అందరినీ చచ్చాక మనుషులు మోసుకెళ్తారు. నన్ను బ్రతుకుండగానే దెయ్యాలు మోసుకొచ్చాయి బాబు.
నీ ఏడుపు మాని ముందా బట్టలు ఇప్పురా. ఏం పెళ్లి బట్టలు కడతారా? పెళ్లి బట్టలు ఇవ్వడం కాదురా, నీ బట్టలు ఇప్పి తాట తీసి నేను మాలో కలుపుకుంటాం. ఒట్టి తాటే తీస్తారా? ఇంకేమైనా చేస్తారా? కండలు కోసి ఉప్పు కారం వేసి ఉడకేసి నిన్ను కరకరమని నంజుకొని మెమ్మెమ్మని తింటాం. అదిగో అటు చూడు. అయ్యో బాబోయ్, తల్లో మంటలు, చేతుల్లో కొండలు. ఆ కుండలోనే రా నీ కండలు ఉడకబెట్టేది. దెయ్యాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటి చేయడు? వెనక్కి వెనక్కి పరిగెడితే దెయ్యాలన్నీ వెనక్కే పరిగెడతాయి, వాటి పీడ విరగడైపోతుందని మా తాతయ్య చెప్పేవాడు. జై బజరంగ బలి. వీరం భజవేర సారం సూదిలో దారం సందులో బేరం కడపరెడ్డిమ తల్లి మీద ఆన త్వర కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ దబ 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 మంగళ వాయిద్యాలు మోతాయి దొరా. ఇంకా ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు దొరా. మీ చెల్లి పెళ్లి గురించి ఊరు జనమంతా 10 కాలాల పాటు కూడై కూతారు దొరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి బరాఠా కదలడు వదలడు, సిక్కడు దొరకడు, రాముడు భీముడు. కొండరాజు గారు, అన్న అడిగింది సినిమా పేర్లు కాదు, అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో అడుగుంటాడు దొరా. కానీ దొరా, అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరు. బలి ధాన్యం ఇచ్చి పంపించు. దొరా పప్పాస వీరం భజవేర సారం సూదిలో దారం సందులో బేరం. భద్రా అన్న, అల్లుడు గారిని రమ్మని చెప్పు. మంచి మాట చెప్పావురా. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు నువ్వు చూస్తున్నా. సిటీలో ఏదో చేస్తానని చెప్పావు, ఏంటది? హెయిర్ స్టైలిస్ట్. అదేదో మా బుజ్జమ్మని పెళ్లి చూపులకి రెడీ చేసి చూపించు. ఈ గొట్టాలన్నీ ఏమిటి? జుట్టంతా పిచ్చుగుళ్ళ అయిపోయింది. బామ్మా నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. ఇలా చేస్తే మన కొట్టుకు బేరాలు బాగా వస్తాయా అని అడుగుతున్నా. కుట్ట. అదే నువ్వు కొట్లో పెట్టి చేస్తావు చూడు, ఇదంతా కొట్టు. ఓ అదా, వస్తాయి వస్తాయి. రోజుకో 100-200 సంపాదిస్తావా? బామ్మో కనీసం 200 సంపాదించకపోతే సిటీలో బతకడం కష్టం కదా, అందుకని అడుగుతున్నా. అప్పా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో వెళ్తానులేవే, అంత కోపం ఎందుకు? ఎదుగో బాబు, నువ్వు దీన్ని కాస్త తొందరగా రెడీ చేసుకొని తీసుకొని రా, వస్తా. అలాగే. అపూర్వ, అప్పు చెప్పు. నువ్వు చేసేది తప్పు. ఏంటది? కిచెన్ లో తరగాల్సిన కాయగూరలు హాల్లో కూర్చొని ఎందుకు తరుగుతున్నా చెప్పు. మూడు కోసం. మరి నువ్వన్నీ మూసుకొని పడుకుంటే నాకు మూడు ఎలాగ వస్తుందమ్మా చెప్పు. కనీసం దుండినే కాకపోతే అదే తప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకునేది నీ హెడ్ చూసి కాదు, నీ బొడ్డు చూసి అని ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా
అదేమి వీక్లీ? స్వాతి. సెంటర్లో సమరం పేజీ చదవ్వా? నా పేరు చెప్పుకుంటే పరువు పోతుంది. వయసు నేను వయసుకొచ్చి 20 ఏళ్ళయింది. కానీ పెళ్లి 3 ఏళ్ల కిందటే అయింది. ఇప్పటికీ ముద్దు లేదు ముచ్చటా లేదు. శోభనం జరగాలని గోపనం అనే వ్రతం కూడా చేశాను. పంతులు వెయ్యి దొబ్బాడు. ఆ రాత్రి పట్టుకోపోతే మావిడ బయటకు దొబ్బింది. నాకు ఫస్ట్ నైట్ జరిగే ఉపాయం మీరే చెప్పాలి. పాపం. అప్పు ఆ మాట ఏదో నన్ను చూశానువే పాపం అని. ఎందుకు? ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే గనక. చిచి, శోభనం జరగట్లేదని పత్రికలకు ఎక్కుతావా? మరేం లేదు, అలాగనే నువ్వు పక్కెక్కుతావేమో అని. పక్కెక్కడం కాదు, రోడ్డు ఎక్కుతా. ఉండు, నీకు దండం పెడతాను, బయటికి వెళ్ళకు. ఈ విషయం బయటికి తెలిసిందంటే నాకు విషయం లేదని అందరికీ తెలిసిపోద్ది. ఏటలా చూస్తున్నావు? కాదు, ఏటలా చూస్తున్నావు? నాకు కనుక కోపం వచ్చిందంటే కనుక కాలు పట్టించుకుంటాను. బయటికి వెళ్ళకు. ఏయ్, ఇక చాలు, లేచి మర్యాదగా కూరగాయలు. అలాగన్నావు, బాగుంది. ఒకటి అనుకుంటే ఒకటైంది. బొడ్డు చూసే యోగం కూడా పోయింది. కూరగాయలు కొయ్. కోస్తున్నాను.